కొన్ని ఆరోపణలు, విమర్శలు ఏవో ఒకటి. అవి ఎవరో నిజంగా బయటోళ్ళు చేసుంటే ఇంత ప్రయారిటీ ఉండేది కాదేమో. సొంత కూతురు అయ్యుండి ఆవిడ మాట్లాడడం వల్లే ఇంత చర్చ జరుగుతోంది. అంటే ఇక్కడ ఏదో కొంత నిజమే ఉండుంటది. లేకపోతే సొంత కూతురే ఎందుకు అలా మాట్లాడుతాయి? ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఎందుకు అలా చేస్తున్నారు? వీటిని చల్లార్చుకోవాల్సిన పరిస్థితులు కూడా కేసీఆర్ గారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? హరీష్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పార్టీకి ఇంత నష్టం జరుగుతుంది ఆవిడ వ్యాఖ్యల వల్ల అని. ముఖ్యంగా మొన్న ఎలక్షన్ల ముందు కూడా బీజేపీ, బీఆర్ఎస్ 2 కలిసి పొత్తులో ఉన్నాయి. లేకపోతే ఒకళ్ళకొకళ్ళకి లోపాయికారి ఒప్పందం ఉంది. సపోర్ట్ చేసుకుంటున్నారు అనేదే కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. అందువల్ల కొంత అధికారం కోల్పోయాము అనే ఆలోచన కూడా మీ పార్టీలో ఉంది. ఇప్పటికీ కవిత గారు కూడా అదే విమర్శలు చేసినా కూడా వాటి గురించి కూడా ఎక్కడ ఎవరు మాట్లాడట్లేదు. అంటే మేడం అంటే తను మాట్లాడుతున్న దాంట్లో నిజం ఉందా, అబద్ధం ఉందా కూడా కొన్ని మనం బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరితో పొత్తుగా ఉంటున్నారు, ఎవరితో కలయికగా ఉంటున్నారు, ఏ సందర్భాల్లో కలయికగా ఉంటున్నారు అని చెప్పేసి మనం కొంత గమనిస్తే మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు మునుగోడు ఎలక్షన్స్లో గతం జరిగినప్పుడు తను ఎందుకు అట్లా మాట్లాడుతుంది అనడానికి ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అని అంటున్నాను నేను. అంటే మా మునుగోడు ఎలక్షన్స్ తీసుకోండి, అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విషయంలో తీసుకోండి. ఆయన అయితే ఓపెన్గానే వచ్చి నన్ను బలిపశువుని చేసింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఓపెన్గా మాట్లాడిన సందర్భం ఉంది కదా. అదేవిధంగా హుజురాబాద్ మన ఈటెల రాజేందర్ గారి సమయంలో చూడండి, ఎవరితో మిలాఖత్ అయినరు, ఎవరితో మిలాఖత్ అయి ముందుకు పోయినరు, అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి, దానితో వచ్చిన ఫలితాలు ఏంటనేది మనకు క్లియర్గా కనబడుతుంది. సరే, మీరన్నట్టు అంటే కవిత గారు మాట్లాడుతున్న దానికి తనకు అర్థం కావట్లేదా ఏంటి అని అంటే, తనకు ఒక అనుమానంగా ఉందో, లేకపోతే బీజేపీ ప్రభుత్వమే తనకు అరెస్ట్ చేయించింది అనేది ఒక మనసులో ఉందో, ఒక కోపం అనేది ఉంది. కాబట్టి ఆ కోపం దాంట్లో నుంచే ఇంకా మనం ఎంత గట్టిగా వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలన్నా అంత గట్టిగా మనం కౌంటర్ ఇవ్వట్లేదనే ఒక నిరాశ ఏదన్నా ఉండి ఉండొచ్చు. దాన్నే మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వ్యక్తిగా ఒక పార్టీకి సంబంధించిన అంశాల్లో వ్యక్తిగా ఆలోచించడం వేరు, ఒక అధినాయకుడిగా మొత్తం పార్టీ గురించి ఆలోచించడం వేరు. మనకు ఇప్పుడు నాకు 1,00,000 మనుషుల మీద నాకు కోపం ఉండొచ్చు, లేదా పార్టీ చేసే కార్యక్రమాలు నాకు వ్యక్తిగతంగా ఏదైనా ఉండొచ్చు. కానీ ఒక అధినేతకు, ఒక పార్టీ నడిపే వ్యక్తులుగా వాళ్ళకుండే అనుభవాలు, వాళ్ళకుండే అంటే కొంత విచక్షణ, మంచి చెడులు ఈ పార్టీ మీద ఎట్లా మనం స్టెప్ వేస్తే ముందుకెళ్ళగలుగుతాం, ఎట్లా స్టెప్ వేస్తే మనం దీన్ని నిలదొక్కుకోగలుగుతాం అని చెప్పేసి ప్రతి అంశం మీద కూడా వాళ్ళకు ఒక ఖచ్చితమైన ఒక అభిప్రాయం ఉంటుంది. దాని ప్రకారం నడుచుకుంటూ పోవడానికి అవకాశం ఉంటుంది. బీజేపీ మనల్ని చేసింది కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఖచ్చితంగా మాట్లాడాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా మాట్లాడతారు. కేసీఆర్ గారి మనస్తత్వం నాకు తెలిసి ఇక్కడ ఈ నలుగురితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధానమైన నాయకత్వము, అన్ని రాజకీయ పార్టీలో ఉన్న ప్రధానమైన నాయకత్వంలో కూడా ప్రతి ఒక్కళ్ళకు తన వ్యక్తిత్వం ఏందో తెలుసు. అంటే తేడా వచ్చినప్పుడు ఎంత ఎంత గట్టిగా మాట్లాడగలుగుతారు. నరేంద్ర మోడీ గారిని ఎవరూ తిట్టని స్థితిలో, విమర్శించని స్థితిలో ఆ సమయంలోనే తను బహిరంగంగా వచ్చి మోడీ గారికి వ్యతిరేకంగా నిలబడ్డ ధీరోదాత్తుడు. కవిత ఆవేదన కూడా అదే కదా. మరి అట్లాంటి సందర్భాల్లో మోడీ గారి మీద అంత బలంగా మాట్లాడిన ఆయన ఆవిడ అరెస్ట్ విషయంలో మాత్రం ఎందుకు అంత మేడం ఇక్కడ అట్లా కాదు. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడడం వేరు. తన కూతురు మీద జరిగింది కాబట్టి కూతురునే ప్రధానంగా తీసుకుంటే, దాన్నే బేస్ చేసుకొని మాట్లాడితే దాని మీద వచ్చే రియాక్షన్ కానీ తేడాలు ఉంటాయి, ఖచ్చితంగా తేడాలు ఉంటాయి. అంటే నిన్నటిదాకా ఏమన్నారు అంటే, కవిత గారు ఖాళీగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు, తనకు అర్హత ఉందా లేదా అనే ప్రాతిపదిక కాకుండా ఎమ్మెల్సీ ఇచ్చారని చెప్పేసి మాట్లాడారు. అంటే ఇప్పుడు కవిత గారు కాబట్టే, కూతురు కాబట్టే ప్రధానంగా ఇక వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాటలు మన ముందుకు రావడానికి అవకాశం ఉంది చాలా తీవ్రంగా. అది మళ్ళీ బీఆర్ఎస్ విషయంలో ఇక మళ్ళీ కాంగ్రెస్, బీజేపీ ఇక ఆ రకంగా మాట్లాడడానికి ఇంకా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తాయి. మేమేమంటున్నామంటే, ఒక వ్యక్తి దానికంటే కూడా ఒక వ్యక్తికి ఏదైనా సరే వ్యక్తిగా జరిగే నష్టానికి, అదేవిధంగా పార్టీగా రాష్ట్ర ప్రజలకు జరిగే నష్టానికి తేడా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఆలోచించాలి తప్ప, అంటే నిర్దిష్టంగా ఒక వ్యక్తికే పరిమితమై మాట్లాడొద్దనే ఉద్దేశంతోనే మా వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప వేరేది కాదు. కానీ బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందని కవిత గారు మాట్లాడిన మాటలు రాజాసింగ్ గారు దాన్ని సమర్థించడం ఇంకా బలాన్ని చేకూరుస్తున్నాయి కదా మేడం. నేను పదే చెప్పేది ఏంటంటే, బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం కాదు కదా, పొత్తు కూడా ఉండదని నేను పదే చెప్తున్నాను. నిన్న మా నాయకులు హరీష్ రావు గారు కూడా
ఎట్టి పరిస్థితులలో బీజేపీతో మాకు పొత్తు ఉండదు, విలీనం అనేది ఉండదు, ఏది ఉండదు. మేము రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్లో తప్పనిసరిగా మేము ఒంటరిగానే పోతామని చెప్పేసి క్లియర్గా చెప్పారు. తనకు ఏ రకమైన అనుమానం వచ్చినా ఏం చేసినా అది ఇంటర్నల్గా మాట్లాడాలని చెప్పేసి మా అధినేత, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు చెప్పారు. ఆ విషయాన్నే మేము మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాం. కాబట్టి తనకున్న వ్యక్తిగత అభిప్రాయాల్ని కొంత గందరగోళం చేయటానికి ఏమాత్రం చేసినా కానీ అది పార్టీలో ఉన్న అధినాయకులు ఖచ్చితంగా దానికి ఎట్లా సమాధానం చెప్పాలి, ఏ విధంగా మనం తనని మన చర్చల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటారు. అన్ని విషయాలని పరిగణలోకి తీసుకొని తనతో నేను చెప్తున్నాను కదా, కేటీఆర్ గారు రాగానే తప్పనిసరిగా దాని మీద ఉంటుందనేదే మేము బలంగా విశ్వసిస్తున్నాం. తను ఏ రకంగా విమర్శ చేసినా, ఏ రకంగా బాణాలు సంధించినా, ఏం చేసినా వాటికి అన్నిటికీ కూడా మనం చెప్పదలుచుకున్నామని చెప్పేసి చెప్తున్నా. తను అంటే జైల్లో ఉన్నప్పుడు నాకు అట్ట జరిగింది, లేకపోతే బీజేపీతో కలుస్తారని చెప్పేసానంటే, బీఆర్ఎస్తో అసలు కేసీఆర్ గారు తన జైల్లో ఉన్నప్పుడు తనను కలవడానికే పోలేదు. ఒకవేళ కేసీఆర్ గారు ఖచ్చితంగా అంటే బీజేపీలో కలవాలి అని అనుకుంటే ఏ ఒక్కరి నిర్ణయమో తీసుకొని మాట్లాడడానికి అందులో మన కవిత గారి అభిప్రాయం ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి అనుకోవడానికి లేదు కదా. ఇక్కడ ముఖ్యమైన నాయకత్వం చాలా ఉంది తన లోపల ఉన్నప్పుడు కూడా. తను అనుకుంటే తను చేస్తాడు కదా, చేయడానికి అవకాశం లేదా? ఇక్కడ కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, జగదీష్ రెడ్డి గారు ఉన్నారు, అనేక మంది పెద్దలు ఉన్నారు. కాబట్టి మనం ఆ పెద్దలందరినీ కూర్చోబెట్టి మనం ఏం చేద్దాం అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అటువంటి చర్చ కానీ ఎటువంటి సందిగ్ధం కానీ పార్టీలో లేదు. తను ఎందుకు అట్లా ఎమోషన్ అవుతుందా, లేకపోతే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చేస్తుందా ఏంటా అనేది తనే చెప్పాలా. మేమైతే కాదు. మా పార్టీలో ఉన్న ఒక్క నాయకుడు కూడా ఈ పార్టీ ఇంకొద్ది రోజుల్లో మేము బీజేపీతో కలవబోతున్నామని చెప్పేసి అనుకునే దానికి లేదు. మేము క్లియర్ కట్గా చెప్తున్నది ఏంటంటే మా భావజాలం వేరు, బీజేపీ భావజాలం వేరు. బీఆర్ఎస్కు బీజేపీకి సెక్యులరిజం మీద చాలా తేడా ఉంది. మా సెక్యులర్ విధానాలు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నచ్చవు. మేము ఆ బీజేపీ ఏదైతే హిందూ భావజాలం ఏదైతే ఉందో, కమ్యూనల్ ఫీలింగ్, బలమైన కమ్యూనల్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది సరి అయింది కాదు అనేది మా భావజాలం. కాబట్టి అంటే హిందుత్వంగా ఉండొచ్చు, భక్తి ప్రార్థనలు ఉండొచ్చు, అది వేరే. కానీ దాన్ని ఆ మతాల్ని రాజకీయాలలోకి తీసుకొచ్చి ప్రజల్ని విడదీసే భావజాలం కరెక్ట్ కాదనేది మొదటి నుంచి మా అధినేత చెప్తున్న దాంట్లో స్పష్టంగా మాటల్లో ప్రతి దాంట్లో స్పీచ్లో కనబడతా ఉంది. కాబట్టి వీళ్ళ దాంట్లో ప్రతి మాటలో ఖచ్చితంగా హిందుత్వం తప్ప వేరే మార్గం ఉండదు. వాళ్ళకు వేరే మాట రాదు. ఇప్పుడు వేరే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తేనేమో దాని మీద వాళ్ళు చిలవలు పలవలు చేసేసి ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తారు. అదే వాళ్ళ పార్టీ విషయాలకు వస్తే మాత్రం అదే జరిగితే అదే ఘటన. ఇప్పుడు కాళేశ్వరం తీసుకోండి ఉదాహరణకి. కాళేశ్వరం కూలిపోతే అది కూలిపోయింది, అది ఇంత అభివృద్ధి చేసిండ్రు, అట్లా చేసిండ్రు, ఇట్లా చేసిండ్రు అని చెప్పేసి మాట్లాడారు. నిన్న మరి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూలిపోయింది. మరి కూలిపోతే దాని మీద మాట్లాడడానికి వాళ్ళు సిద్ధం గారు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా దాని మీద ఇప్పటిదాకా ఏం విమర్శ చేసింది? ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ ఉంది. ఎక్కడైనా ఈ జరిగి ఆ కాళేశ్వరం మీద అంత పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పుడు ఇదే చెర్లపల్లికి 403 కోట్ల రూపాయలతోని 413 రూపాయల సబ్జెక్ట్ కరెక్షన్ దాంట్లో చేసి నిర్మించింది కూలిపోయింది. కూలిపోతే దాని మీద ఇప్పటిదాకా ఎవరైనా విమర్శ చేశారా, మాట్లాడారా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కదా, మరి ఈ దాంట్లో ఎంత అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడేదట్లేదా? అంటే వాళ్ళ దోస్తీ, వాళ్ళ స్నేహం అట్లా కొనసాగుతూ ఉంది. వాళ్ళు చేసిన దానికి వీళ్ళు చేసిన దానికి వాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉన్నారు కాబట్టి అప్పుడు నడుస్తూ ఉంది. అదే కాళేశ్వరం మీద దుమ్మెత్తి పోసిన వాళ్ళు, అంత పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వాళ్ళు, మరి ఇదే రైల్వే స్టేషన్ కూలిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదని మేము అడుగుతున్నాం. కాబట్టి మాకు భావజాల పరంగా అదే విధానాల పరంగా తప్పనిసరిగా అంటే వేరుగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమయాలలో మేము ఈ సందర్భంలో ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు కలిసి అంటే దాంట్లో విలీనం చేయటమా లేకపోతే పొత్తు పెట్టుకోవడమా ఇది అనే చర్చ మా మధ్య రాబోదు అనేది అనుకుంటున్నాము. కాబట్టి రేపు రాబోయే రోజులలో అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ చర్చ మీద, అంటే ఆ కవిత గారు వెలిపించిన అభిప్రాయం మీద ఏం మాట్లాడి చెప్పగలుగుతుంది, రాజకీయ పరంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మనం కొంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. రాములు గారు, 130 ఏళ్ళు 140 ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుంచి మాట్లాడుతున్నారు దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాడము అంటే అది వేరు. బట్ ఇప్పుడు నాయకులు దేని గురించి మాట్లాడుతున్నారు? అక్షయ్ గారు అన్నట్టు వాళ్ళ వ్యక్తిగత